వస్తుంది తల్లి, నాకు తెలియక అడుగుతా. ఏం ఆస్తి వస్తుంది, ఏం ఆస్తి మీద నీకు హక్కు ఉంటుంది? నీకు నీ తండ్రి బ్రతికి ఉండేటప్పుడే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉండే సందర్భంలోనే షర్మిలమ్మకు జగన్మోహన్ రెడ్డి గారికి సమానమైనటువంటి వాటాలను ఆస్తిలో పంపకం చేసినాడు. ఇక్కడ వల్ల మనం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రశంసించాలి. మనం ముఖ్యంగా ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులమైనటువంటి మేము గుర్తుపెట్టుకోవాలా. ఆడపిల్ల ఒకటి, మగపిల్లోడు ఒకటిన సంధాన కాకుండా ఇద్దరికి సమానమైనటువంటి భాగాలు పంచినాడు ఆయన. తీసుకున్నావు నీ భాగం, వెళ్ళిపోయినావు, పెళ్లి చేసినారు. నీ భర్త, నీ సంసారం, నీ పిల్లలు, నీ వ్యాపారం, నీ ఆదాయము. జగన్మోహన్ రెడ్డికి పెళ్లి చేసినారు, ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన ఆదాయము. ఏముంది ఇక్కడ? ఎవరి ఆస్తులు ఎవరికి ఇవ్వాలా? నీకు ఎక్కడి నుంచి ఆస్తులు వస్తాయి? కానీ జగన్మోహన్ రెడ్డి గారు మంచితనం ఉంది కాబట్టి తన తండ్రి భాగాలు పంచిన తర్వాత తన కష్టార్జితం, తన స్వార్జితం, తన పెట్టుబడులు పెట్టి తన వ్యాపారాల ద్వారా సంపాదించుకున్నటువంటి డబ్బులో నుంచి చెల్లెల పట్ల అపారమైన ప్రేమ కనపరిచిన వ్యక్తిగా వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత 2009-10 చనిపోయిన తర్వాత 19 వరకు దాదాపుగా 10 సంవత్సరాల కాలం, 2009 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆయన వ్యాపారాల ద్వారా సాక్షి పత్రిక కావచ్చు, భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, మరొక వ్యాపారం కావచ్చు, ఆయన వ్యాపారాలలో చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా సంపాదించుకున్న డబ్బులో నుంచి ఈ 10 సంవత్సరాల కాలంలో షర్మిలమ్మకు 200 కోట్లు నగదు డబ్బునిచ్చినాడు. అకౌంట్ పే, బ్యాంకు ద్వారా 200 కోట్లు నగదు డబ్బు ఇచ్చినాడు. నగదు డబ్బు 200 కోట్లు ఇవ్వడమే కాకుండా తన చెల్లెల మీద ప్రేమతో తను సంపాదించుకునే ఆస్తుల్లో నుంచి ఇదిగో నీకు ఈ ఆస్తులు ఇస్తానమ్మా అని చెప్పి పిలిచి తను సంపాదించిన ఆస్తుల్లో నుంచి కొంత భాగాన్ని ఆయమ్మకి ఇచ్చేదానికి ముందుకు వచ్చినాడు. ప్రేమతో. బాకీ లేడు, బాధ్యత లేదు, షర్మిలమ్మకు హక్కు లేదు. కేవలం రక్త సంబంధానికి విలువనిచ్చి చెల్లెల పట్ల అన్న ఎట్లుండాలనో ఈ సమాజానికి చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మకు తను సంపాదించిన ఆస్తిలో నుంచి భాగం ఇచ్చేదానికోసం ఒక ఎంఓయూ చేసినాడు. సరస్వతి పవర్ దానికి సంబంధించిన బిజినెస్లో కానీ, భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో కానీ, మరొక చోట కానీ ఇదిగో ఈ భాగాలు నీకు ఇస్తానా, నేను నీ మీద నాకు చెల్లెలనే ప్రేమ ఉందని చెప్పి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం గొప్ప 100% అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికి అంగీకరించి ఇవ్వడానికి సహకరించినటువంటి వారి శ్రీమతి భారతమ్మ 1,00,000 రెట్లు గొప్పది. ఈ సమాజంలోని ప్రజలు నేను గుర్తించమని కోరుతా ఉన్నా. నేను ఆడబిడ్డకు 1,000 కోట్ల రూపాయల ఆస్తిలో భాగాలు, తన భర్త సంపాదించిన ఆస్తిలో నుంచి భాగాలు ఇస్తే ఏ భార్య అయినా ఒప్పుకుంటుందమ్మా? నేను అడుగుతానా? రాయలసీమ బిడ్డలారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలందరినీ అడుగుతానా? ఇస్తారా? ఏ ఆడబిడ్డకి ఇచ్చేదానికి ఏ భార్య ఒప్పుకోదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికి భారతం ఒప్పుకుందంటే 2 చేతులెత్తి భారతమ్మను మనము నమస్కరించి గొప్పతనాన్ని ప్రశంసించాలా, జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మ గారిని. ఆ ఎంఓఈ కూడా దేనికి చేసినారు? వాళ్ళు నా ఆస్తులన్నీ కూడా అక్రమ కేసులు నా మీద పెట్టిన దానివల్ల నా ఆస్తులన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చేతిలో, ఈడీ చేతిలోనూ, సిబిఐ చేతిలోనూ అటాచ్మెంట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నేను ఆస్తులను నీకు బదలాయింపు చేయలేను. అయితే నీ పట్ల నా ప్రేమను కనపరిచేదానికోసం, నీకు నమ్మకాన్ని కలిగించేదానికోసం నేను ఇవ్వవలసిన ఆస్తులన్నిటిని కూడా ఒక అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్పి ఒక ఎంఓఏ చేసి ఇచ్చినాడు. ఆయన ప్రేమతో ఆయన సంపాదించిన ఆస్తుల్లో నుంచి ఆయమ్మ హక్కు ఏమీ లేదు, వాళ్ళ తండ్రి గారి సొమ్ము కాదది. ఆ ఎంఓఈలో కూడా ఇక్కడ కూడా ఉంది స్పష్టంగా, దాంట్లో రాసినారు ఈ అగ్రిమెంట్లలో కూడా. ఒక కాలంలో నేను చదివినా, ఏమని రాసినారు ఇందులో? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ యొక్క అటాచ్మెంట్లోను, సిబిఐ అటాచ్మెంట్ ఉండడం వలన ఈ ఆస్తులను బదలాయింపు చేసేదానికి కాదు కాబట్టి నీకు నేను అగ్రిమెంట్ ఒప్పందం చేస్తూ ఉన్నాను. ఈ కేసులు పరిష్కారం అయిన తర్వాత నీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అంతవరకు దీన్ని బదలాయింపు చేయకూడదు. చేస్తే గనా న్యాయపరమైన, కోర్టుపరమైన చిక్కులు నాకు వస్తాయని చెప్పి ఇందులో కాలం కూడా రాసినారు. మరి ఇవన్నీ ఆమెకు స్పష్టంగా తెలిసినప్పుడు ఈ బుద్ధ ఏ విధంగా మాట్లాడుతుంది నాకు అర్థం కావడంలే. ఏదో నీ తండ్రి సంపాదించిన ఆస్తిని హక్కు అడిగినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. నీ అన్న కష్టార్జితంలో నుంచి, నీ అన్న సంపాదించుకున్న డబ్బులో నుంచి